ప్రపంచ ఏకత్వ దినోత్సవం వరకు మీరు చేయవలసిన ధ్యానం గురించి మీతో ఇప్పుడు పలుకుతాను. ప్రపంచ ఏకత్వ దినోత్సవం మార్చి 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 15 నిమిషముల వరకు జరుగుతుంది. గుర్తుంచుకోండి, ప్రపంచ ఏకత్వ దినోత్సవం కొరకు ఈరోజు కొన్ని వేల మంది ధ్యానం చేస్తున్నారు. ఈ ధ్యానం ప్రపంచ ఏకత్వం కొరకు చేస్తున్న ఒక ఆధ్యాత్మిక సాధన. ధ్యానం మిమ్మల్ని ప్రక్షాళన చేసి మీలోని కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కుండలిని శక్తిని మీ మూలాధార చక్రం నుండి ప్రవహించి మీ సహస్రార చక్రంలో చేరుకునే ఆధ్యాత్మిక జ్వాలగా పరిగణించేవారు. ఆ విధమైన జాగృతి కలిగినప్పుడు చైతన్యంలోని ఎన్నో చెడు ధోరణులు దహించుకుపోతాయి. ఈ అనుభవం ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసకి కలిగినప్పుడు వారి చైతన్యంలో చాలా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతుంది. మీలో ఈ ప్రక్షాళనం కలిగినప్పుడు మీ చైతన్యం శక్తివంతమవుతుంది. ఆ అనుభవం మీరు భగవంతుని హృదయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఏ సంకల్పం మీ హృదయంలో తీసుకుంటారో అది వాస్తవమై మీరు ఈ భూమండలానికి ఒక ఆశీర్వాదం అవుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. మీ చుట్టూ ఉన్న మనుషులు, మీ చుట్టూ ఉన్న సమస్త జీవరాశులు శాంతి సుభిక్షంతో జీవిస్తాయి. మీరందరూ మానవాళి అంతటికీ ఆశీర్వాదం అవ్వాలనే ధ్యేయంతోనే శ్రీ ప్రీతాజీ నేను మిమ్మల్ని ప్రపంచ ఏకత్వం కోసం ధ్యానం చేయడానికి ఆహ్వానిస్తున్నాము. శక్తివంతమైన ఏక మంత్రంతో మీ చైతన్యం ప్రక్షాళనమైనప్పుడు అది నిద్రాణమై ఉన్న కుండలిని జాగృతం చేసే శక్తి కలుగుతుంది. అప్పుడు మీ చైతన్యంలోని మాలిన్యం దహించుకుపోయి మీరు మానవాళికి చేసే ప్రార్థనలు కూడా చాలా శక్తివంతమవుతాయి. ఒకవేళ మీరు దీక్షా గివరైతే దీక్షను స్వీకరించే వారి హృదయంలో మీ దీక్షలు చాలా గొప్ప జాగృతిని తీసుకువస్తుంది. అది వారిలోని భగవంతుడిని జాగృతం చేస్తుంది. సమస్త మానవాళి పట్ల కరుణను మేల్కొల్పుతుంది. ఓ న్యూరాలజిస్ట్ తాను ధ్యానం చేయడం వలన తన పనిని, తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఎలా ప్రభావితం చేసిందో మీకు చెప్తాను. ప్రపంచ ఏకత్వం కోసం తాను ధ్యానం ప్రారంభించినప్పటి నుండి తాను పనిచేసే డిపార్ట్మెంట్లో శాంతి సామరస్యతను తాను మూలమైపోయాడు. ఆయన కొలీగ్స్ అతను ఎప్పుడు వాళ్లతోనే ఉండాలని కోరుకునేవారు. కారణం, అతను వారి మధ్యలో ఉన్నప్పుడు పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి వాళ్ళు మనసులు చాలా స్పష్టంగా శాంతంగా పనిచేసేవి. ఆయనను చూడగానే పేషెంట్స్ చాలా సంతోషపడిపోయేవారు. వారి శరీరం చాలా వేగంగా వైద్యానికి స్పందించి వారి ఆరోగ్యం చాలా తొందరగా మెరుగుపడేది. అది ధ్యానం యొక్క శక్తి. ఈ ధ్యానం యొక్క మరో విశేషం ఏమిటంటే, మీలో ప్రతి ఒక్కరూ మీ ధ్యాన ఫలాన్ని ప్రపంచ ఏకత్వం కోసం అర్పిస్తారు. మన పూర్వీకులకు ఈ జ్ఞానం బాగా తెలుసు. మీరు చాలా నిష్ఠగా ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు ఎన్నో ఫలాలను కూడా పొందుతారు. ఈ ఫలాలు మీలో ప్రవహించే మంగళకరమైన శక్తులు, ఆశీర్వాదాలు. వాటిని మీరు ప్రపంచ క్షేమం కోసం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అలాగే యోగులు అద్భుతాలు చేస్తారు, ఆరోగ్యాలు నయం చేస్తారు, అమాయకపు జీవులను రక్షించడానికి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా ఆపుతారు. ఈరోజు మీలో ప్రతి ఒక్కరూ మీ జీవిత పరిస్థితులకు అనుగుణంగా మీ వంతు ధ్యానం మీరు చేస్తున్నారు. అయితే మానవాళి పట్ల ప్రేమతో, కరుణతో మీరు ధ్యానం చేసినట్లయితే మీ ధ్యాన ఫలం మానవాళిని ముసురుకుంటున్న చెడు ప్రాణశక్తులను వినాశనం చేస్తాయి. ప్రపంచంలో వివిధ భాగాలలో మానవాళిని నష్టపరిచే వ్యాధులు,
పేదరికం, ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోతాయి. మీ ధ్యానం మానవాళి చైతన్యానికి రేకెత్తించే బాధలను, హింసాత్మక ప్రవృత్తిని ఉపశమనం చేస్తాయి. అప్పుడు మానవాళి శాంతి, సామరస్యాలతో జీవిస్తుంది. మీ ధ్యానం మానవాళి చైతన్యం ఏకత్వ స్థితి చేరుకోవాలనే సంకల్పంతో 108 సార్లు ఏకం మంత్రాన్ని మీరు మార్చి 7 వరకు చేయాలి. మార్చి 7వ తేదీన మీ ధ్యాన ఫలాన్ని మానవాళి చైతన్యం ఏకత్వ చైతన్యంగా మారాలన్న సంకల్పానికి అర్పిస్తారు. మరి మీ ధ్యానాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ ధ్యానం 4 రేకుల ఎర్రటి కమలం మూలాధార చక్రం మీద గమనంతో ప్రారంభించండి. ఈ ఎర్రటి చక్రం మధ్యలో కుండలిని శక్తి 3.5 చుట్లు ఒక పాములాగా లింగానికి చుట్టుకొని ఉంటుంది. మీరు ఈరోజు మీ ధ్యానాన్ని లంగ్ అనే బీజమంత్రంతో చేస్తారు. ఇది మిమ్మల్ని ప్రపంచ ఏకత్వ దినోత్సవానికి సిద్ధం చేస్తుంది. దీని తరువాత దీక్షను స్వీకరించి ఏకం జపం చేయండి. కళ్ళు మూసుకోండి. మీ మూలాధార చక్రంపై గమనముంచండి. నాతో పాటు బీజమంత్రం పలకండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు దీక్షను స్వీకరించి ఏక మంత్రజపం 108 సార్లు ప్రారంభించండి. హంససోహమేకం 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 హంససోహమేకం
हंससोऽहमेकं 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 हंससोऽहमेकं
हंससोऽहमेकम् हंससोऽहमेकम् हंससोऽहमेकम्